మీరు చూస్తున్న శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి టెంపుల్. ఈ క్షేత్రం తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం 5 పంచభూతాల శివలింగాలలో ఒకటి. శ్రీకాళహస్తి అనగానే వెంటనే గుర్తొచ్చేది భక్తి కన్నప్ప. ఈయన ఒక వేటగాడు. పూజలంటే ఏమాత్రం తెలియనివాడు. ఈయన అసలు పేరు తిన్నడు. ఒక రోజు వేటాడటం పూర్తయ్యాక అక్కడ ఉన్న ఒక చెట్టు కింద నిద్రపోతాడు. ఆ విధంగా ఆయనకు కలలో మహాశివుడు కనపడి కొంత దూరంలో ఉన్న గుడికి వెళ్ళమన్నాడు. ఉదయం తిన్నడు లేవగానే ఒక జింకను వేటాడుకుంటూ శ్రీకాళహస్తికి చేరుకుంటాడు. తిన్నడుకు కలలో వచ్చిన మహాశివలింగమే అక్కడ ఉంది. ఆ విధంగా శివలింగాన్ని చూసిన తిన్నడు పదస్తమాన శివశివలో మునిగిపోయాడు. ఉదయం తిన్నడు లేవగానే పూజ కోసం చేతితో బలవపత్రిలు పట్టుకొని చేతులు కాలి లేనందు వల్ల నోటితో నీరు తెచ్చి అభిషేకం చేస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అక్కడ ఉన్న పూజారి ఆ దారిని చూడటం కన్నా చావడం మేలని తలను శివలింగానికి బాదుకోబోతుండగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై తొందరపడక ఇక్కడ ఏం జరగబోతుందో చూడన్నాడు. అప్పుడు శివలింగం కంటి నుండి రక్తం కారుతుంది. ఆ రక్తం ఏమాత్రం ఆగటం లేదు. అప్పుడు తిన్నడు ఒక కన్నుని పెకిలించి శివలింగానికి పెడతాడు. మరో కొన్ను పెట్టబోతుండగా ప్రత్యక్షమే నువ్వు భక్తి కన్నప్పగా ప్రసిద్ధి చెందుతావు అంటాడు.